హాయ్ అండి, వెల్కమ్ టు టియాస్ ఫ్రెష్ స్టార్ట్. ఇదిగోండి, ఈరోజు మా పాప ఎప్పటి నుంచో స్కేటింగ్ జాయిన్ చేయమని అడుగుతుంది. సో అందుకని తీసుకెళ్తున్నాను అనమాట. మేము వైజాగ్లో ఉంటాము. ఉడా పార్క్లో స్కేటింగ్ నేర్పుతున్నారంటే అక్కడ తీసుకెళ్ళాను. ఎందుకంటే ఉడా పార్క్ టికెట్ లోపల ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. జాయిన్ అయిన తర్వాత నాకు పాపతో పాటు వెళ్ళిన ఒకరికి ఫ్రీ అనమాట ఎంట్రీ టికెట్. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత లోపలంతా అది స్కేటింగ్ ఎక్కడ నేర్పుతారు అనేది మాకు తెలియదు, ఫస్ట్ టైం కదా. అక్కడ 3 కోచెస్ ఉంటారట. సో మేము అలా వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట. అడిగాము, ఆఖరికి స్కేటింగ్ రింగ్ అదే కనబడింది అక్కడ పార్క్. సో అక్కడ ఈ మధ్యలో ఇది బాగుంది, ఇక్కడ అంత గ్రాస్తో అనమాట. సో అందుకని చూసి ఫోటోని తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పటికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత చూడాలి, అక్కడ ఎవరు మాకు ఒక నేమ్ చెప్పారు, ఆ పర్సన్ కలవాలి. సో ఇక్కడ 3 ఉన్నారు, మాకు ఎవరో తెలియదు అనమాట. ఇదిగోండి స్కేటింగ్ గ్రౌండ్. సో సండే అవడం వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు ఆ రోజు. ఇక్కడ ఇదిగోండి, ఈయన ఒక కోచ్, బ్లాక్ టీషర్ట్ ఒక కోచ్, ఆయన జర్కిన్, ఆయన ఆరెంజ్ జర్కిన్ ఆయన ఒక కోచ్, ఇంకొక పింక్ కలర్ టీషర్ట్ ఆయన కూడా కోచ్ అనమాట. సో మాకు నేమ్ తెలియక ఫస్ట్ ఆ పింక్ టీషర్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేసాం, కానీ ఆయన కాదు మేము కలవాల్సిన ఆయన. సో ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఆరెంజ్ టీషర్ట్ ఆయనతో మేము మాట్లాడడానికి పిలిచామన్నమాట. ఆయనతో మాట్లాడడం, ఫీ స్ట్రక్చర్, అన్ని షూస్ అన్ని సైజెస్ కూడా తీసుకున్నాం. ఆయన అడుగుతున్నారనమాట పాపని, రెగ్యులర్గా వస్తావా అని. సో డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాము. ఇంకా ఫస్ట్ నుంచే ఎలా పంపుదామని డిసైడ్ అయ్యాను. సో ఈయనే కోచ్ అనమాట. డీటెయిల్స్ తీసేసుకున్న తర్వాత అది ఉడా పార్క్ కదా. సో మా అమ్మాయి ఆల్రెడీ గుర్తుపట్టింది, ఇక్కడికి చాలాసార్లు వాళ్ళ డాడీతో వస్తుంది అనమాట పార్క్లోకి. తను చాలా ఎక్కువ ఆడుతుంది, నాటి కూడా. ఇంకోటి వెతుకుతుంది అనమాట. డాడీ ఇక్కడ తీసుకొచ్చారు నన్ను, ఇక్కడ స్వింగ్ అన్నీ ఉంటాయి అని చెప్పి తీసుకొని వెళ్తున్నాము. తీసుకుని వెళ్ళి అక్కడ ఆడించి కొంతసేపు అప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నాం. మ్యాక్సిమం అది కనబడకూడదని చూసాం, కానీ తను ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేసింది. సో అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాం. ఎదుగుండి వచ్చాం ఫైనల్గా. ఇక్కడ కొన్ని రైడ్స్ ఉన్నాయి, అవన్నీ ఆడుకుంది. చెప్పాను కదా మా అమ్మాయి కూతని, అక్కడ చూడండి అలాగెక్కేస్తుందా. ఇంకా ల్యాడర్ అన్నీ ఎక్కింది, స్లైడ్స్. ఇదిగోండి బాగుంటుంది పిల్లలకి. అందులో సండే కదా కొంచెం రష్గానే ఉందన్నమాట. సో మొత్తానికి అయితే ఆడుకుంది, చూసాము. ఇంకా మేము నెక్స్ట్ బ్లాగ్స్లో కూడా పాప ఎలాగా స్టార్టింగ్ డే నుంచి కూడా చూపిస్తాను. స్టార్టింగ్ ఏ లెగ్ అన్నీ కూడా, అంటే స్కేటింగ్ ఎలా స్టార్ట్ చేస్తారో ఏంటో అన్నీ మీకు బ్లాగ్స్లో పెడతాను. ఎందుకంటే ఇది ఎక్కుతుంది. ఇది ఎక్కినప్పుడు ఫస్ట్ భయపడింది, కానీ తర్వాత మళ్ళీ బాగానే వచ్చింది. యాక్చువల్లీ స్కేటింగ్ అంటే నాకు టైం కుదరదు, మార్నింగ్ ఈవినింగ్సే ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వల్ల ఎండ్ వచ్చేస్తుందని 5 to 7 పెట్టారట, 7:30. సో నాకు అంతవరకు అంటే అవ్వదు, నాకు కొంచెం బిజీ. నాకు ఈవినింగ్ ట్యూషన్స్ ఉన్నాయండి, అందుకనే. సో దీన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది చూస్తున్నాను. మొత్తానికి జాయిన్ అయితే చేస్తున్నాను. ఇంకా టేబుల్ టెన్నిసా లేదా ఇదా అని ఆలోచిస్తున్నాను అనమాట. సో అదగా ఇదండి, నేను నెక్స్ట్ వ్లాగ్లోని టేబుల్ టెన్నిస్ అయితే అది మీకు తీస్తాను. లేదు అంటే స్కేటింగ్లోనే జాయిన్ అవుతానంటే కనుక ఆ స్కేటింగ్ కూడా డే ఫస్ట్ నుంచి కూడా నేను వ్లాగ్స్ పెడతాను మీకు. చూడాలి టైం మరి సెట్ అవుతుంది లేదా, తిని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా తీసుకురావాలి, అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. మార్నింగ్స్ కూడా ఉంది 6 to 7. కాకపోతే ఏంటంటే బేసిక్స్ అన్నీ కూడా ఈవినింగ్ నేర్పి, బేసిక్స్ వచ్చిన తర్వాత 6 to 7 మార్నింగ్ బీచ్ రోడ్లో ఒక వేని వాళ్ళు బ్లాక్ చేస్తారనమాట. సో ఇది వ్లాగ్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.